బ్రేకింగ్ న్యూస్ సంచలనం రేపిన ధర్మస్థల వివాదంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ధర్మస్థలం సామూహిక ఖననం దర్యాప్తులో సైట్ నెంబర్ 6లో అస్థిపంజరం అవశేషాలు గుర్తించారు. ఆలయ ప్రాంగణంలో శవాల పూడ్చివేత గురించి శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దీనికి సంబంధించి అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 20 ఏళ్లలో అనేక మంది మహిళలను పూడ్చి పెట్టా అని, అందులో అనేక మంది యువతులు చిన్నారులు ఉన్నారని అందులో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు అవన్నీ అనుమానాస్పద రీతిలో లైంగిక దాడులకు గురై చనిపోయినట్టు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. పై జూలై 11న బల్తంగడి న్యాయస్థానం ముందు తన వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో పాతిపెట్టిన అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోలు ఆధారంగా అందించాడు. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా తన కూతురు కనిపించడం లేదని ఓ మహిళ బయటకు వచ్చి చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మొత్తానికి ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు. కర్ణాటకలో సంచలనం రేపిన ధర్మస్థల వివాదంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ధర్మస్థలం సామూహిక ఖననం దర్యాప్తులో 6లో అస్థిపంజరం అవశేషాలు గుర్తించారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, అయితే ధర్మస్థలం సైట్ నెంబర్ 6లో అస్థిపంజరం అవశేషాలు దొరికినాయి అంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరు ఇటు ధర్మస్థలం నేత్రావతి నది సమీపంలో త్రవ్వకాలు కొనసాగుతున్నాయి. ఏదైతే వందల సంఖ్యలో ఇటు మృతదేహాలను అక్కడ పాతిపెట్టామంటూ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్తో ఇటు కర్ణాటక ప్రభుత్వం కూడా సిట్టు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు తవ్వకాలు చేపడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు 6వ నంబరు ప్లేస్లో ఒక స్థలంలో దీన్ని మొత్తం 15 సైట్లుగా దీన్ని డివైడ్ చేశారు. దాంట్లో 6వ స్థలంలో అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. దానిలో భాగంగా అక్కడ ప్రజెంట్ మానవ అవశేషాలు లభ్యమైనట్లు కూడా తెలుస్తుంది. పుర్రె, ఎముకలు, అస్థిపంజరం దొరికాయంటూ కూడా సిట్ అధికారులు తెలియజేశారు. దానిలో భాగంగా అంటే అధికారికంగా దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలను బయటపెట్టడం లేదు. అత్యంత గోప్యంగా సిట్ దర్యాప్తు బృందం ఇక్కడ తవ్వకాలను కొనసాగిస్తోంది. నిన్నటి నుంచి కూడా ఈ తవ్వకాలు కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న ఒకవైపు వర్షం పడుతుంది. ఆ వర్షంలో కూడా తవ్వకాలు ప్రక్రియ అనేది కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు 6వ నంబర్ స్థలంలో ఇటు మానవ అవశేషాలు దొరికిన నేపథ్యంలో వాటిని వెంటనే అక్కడి నుంచి ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి అక్కడ DNA టెస్ట్ ద్వారా అంటే ఈ 1998 నుంచి 2014 మధ్యలో ఇక్కడ హత్యలు అనేది ఎక్కువగా జరిగాయనేది ఆ పారిశుద్ధ్య కార్మికులు చెప్తున్నారు. అంటే తానే స్వయంగా ఈ డెడ్ బాడీస్ను అక్కడ పాతిపెట్టానని చెప్పారు. అంటే అతన్ని భయపెట్టడం ద్వారా ఎవరైతే హత్యలు చేశారో వారు తనని భయపెట్టి ఇక్కడ డెడ్ బాడీస్ని కూడా పాతిపెట్టే విధంగా కూడా తనపై ఒత్తిడి తేవడంతోనే ఈ విధంగా పాతిపెట్టానట్టు కూడా వారు చెప్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు అతనిచ్చిన సమాచారంతోనే ఇప్పుడు ఈ త్రవ్వకాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇటు భిక్షాటన చేసుకునేవారు కానీ ఇటు మహిళలు, మరోవైపు అనేక మందిపై దాడులు చేసి అత్యాచారం చేసి వారిపై హత్య చేసి పాతిపెట్టారనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు తవ్వకాల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తం ఈ నేత్రావతికి సమీపంలో 1 నుంచి 8 స్థలాలు స్పాట్లు ఉన్నాయి. రహదారికి సమీపంలో 9 నుంచి 13 స్పాట్లు. ఇక 9వ స్పాట్లో మొత్తం రహదారికి పక్కనే ఉన్న 9వ స్థలం నుంచి కూడా ఎక్కువ ఆధారాలు దొరికే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కీలక ఆధారాలు లభ్యమవుతాయంటూ కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు 6వ స్పాట్లో మానవ అవశేషాలు లభించాయి కాబట్టి మరింత లోతుగా తవ్వకాలు జరిపితే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటాచి యంత్రంతో ఈ తవ్వకాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. వీలైనంత త్వరగా ఈ తవ్వకాలు జరిపి అతను ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న విషయాల వివరాల ఆధారంగా అక్కడంతా కూడా తవ్వకాలు జరిపి మానవ అవశేషాలని, డెడ్ బాడీస్ని కూడా వెలికి తీయాలి, వాటి వివరాలు సేకరించాలి, DNA టెస్ట్ ద్వారా వారి యొక్క వివరాలను తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు. ఒకవైపు తవ్వకాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరైతే వారి కుటుంబ సభ్యులను కోల్పోయారో అంటే మిస్సింగ్ అయిన వారు ఎవరైతున్నారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నారు. ఇక DNA టెస్ట్ చేసిన తర్వాత వీరు ఇచ్చిన ఆధారాలకు దీంట్లో DNA టెస్ట్కు మ్యాచ్
మ్యాచ్ అయితే కనుక వారి డిఎన్ఏ టెస్ట్ కూడా తీసుకుని మ్యాచ్ అయితే వారి కుటుంబ సభ్యులకు ఎవరి డెడ్ బాడీ ఎవరిది అనేది కూడా ఎవరి ఈ అవశేషాలు అనేది ఇటు సిట్ అధికారులు కూడా తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు కూడా అత్యంత గోప్యంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎటువంటి అధికారిక ప్రకటన అనేది సిట్ దర్యాప్తు బృందం తెలియజేయడం లేదు. అధికారికంగా ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత వారి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసూన్. రైట్ శివ, థ్యాంక్ యూ.